సర్ప్రైజ్ అమ్మనబురాలు వెళ్దామా? గేట్ దగ్గర ఎక్కువసేపు వెయిటింగ్ అవుతుందని చెప్పి మాకు అండర్ గ్రౌండ్ శాంక్షన్ అయింది. సో మేము ఉప్పల్పాడు రూట్ వైపు నుంచి వెళ్ళాలి, పొలాల మధ్యలో నుంచి. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. ఇది మాది స్టేషన్కి వెళ్ళే దారిలోనే ఇల్లు ఉంటుంది. ఇది రోడ్డు ఫేసింగ్ హౌస్. మా చింత చెట్టు అనమాట అది. లోపలికి వెళ్ళాక మొత్తం చూపిస్తా. బయటంతా ఇట్లా ఉంటుంది. ఇది ఇల్లు అనమాట. ఇంకా సున్నాలు అవేం వేయలేదు, వేయాలి. అత్తయ్య లోపల వంట చేసుకుంటూ ఉన్నారు. అత్తయ్యతో రెసిపీ చేయించాను, అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. రోట్లో దంచిన వెల్లుల్లి కారము చాలా బాగుంటుంది. ఎంతో ఓపికతో చేస్తారని. మా చింతకాయల చెట్టు అది జామ చెట్టు. ఇంత చిన్నగా ఉన్నా కానీ కాయలు ఎంత బాగా కాస్తాయో. మల్లె మొక్కలు కానీ 5 రకాల మల్లె మొక్కలు ఉన్నాయి అత్తయ్య వాళ్ళ ఇంట్లో. బొండు మల్లె కానీ, సెంటు మల్లె, పూల జడ వేసుకునే మొగ్గ అన్నీ ఉన్నాయి. ఇదిగో ఇది కొబ్బరి. ఈ కొబ్బరి చిన్నులపై వేసిన కారం కొట్టింది కలుపుకొని ఇలా బాగా దంచుకోవాలి. అండి ఇదండి కారం. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. సర్ప్రైజ్ మళ్ళీ నాకు రాదులేకపోతే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. కారం దంచేశారు మొత్తం. మళ్ళీ రోల్ శుభ్రం చేసేసుకొని, రోల్ అలా ఉంచకూడదు. ఏదైనా అందులో ఓడిన తర్వాత కానీ దంచిన తర్వాత కానీ మొత్తం మోటార్ వేసి నీళ్లు పడుతున్నారు. మొత్తం నీట్గా కడిగేసేసి బయట అలా మంచం మీద బల్లుగాడికి అన్నం కలిపి పెడుతున్నా. ఏం కూర? గుండెకాయలు ఫ్రై, కందనకాయ గుండెకాయ ఫ్రై. నాతో ఇప్పుడు కందనకాయలు మోపిస్తున్నారా? ఈ రెండు దాంట్లో పెట్టుకోండి. బల్లుగాడి కోసం. మరి సీనాయికి ఏం లేదా? ఇంకలేదుగా. కొద్దిగున్నట్టయితే వండేదాన్ని. 8 గంటలకు 100 రూపాయలు. బాయ్. అది అమ్మనబ్బురంలో జూనియర్ కాలేజ్. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ అన్నీ ఉంటాయి. ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది. దాని పక్కనే గురుకుల పాఠశాల అన్నమాట. ఇది గురుకుల పాఠశాల. మంత్లీ వన్స్ పేరెంట్స్ అందరూ వచ్చి పిల్లల్ని కలుస్తారనమాట. అంటే హాస్టల్ ఉంటారు అక్కడ. హాస్టల్లో ఉంటే పేరెంట్స్ అందరూ మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ అట్లా వస్తారు. వచ్చిన రోజంతా ఇంకా అక్కడ ఒక చిన్న సంతలాగా పెడతారు. ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందో అట్లా అందరూ వచ్చి పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని చూసుకొని అదంతా అయిపోతుంది. కొంచెం ముందరికైతే ఇక్కడ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. గవర్నమెంట్ అన్నీ పక్కనే ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ అన్నీ పక్కనే ఉంటాయి ఊర్లో. ఇది ఊర్లో నుంచి బయటికి వెళ్ళే దారి అన్నమాట. ఇది ఇటుక పట్టి ఇక్కడ ఇటుకలను తయారు చేస్తారు. ఇక్కడ ఊర్లో పోలేరమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అనమాట. స్వయంగా వెలిసారు. ఇంతకుముందు అక్కడ స్వయంగా వెలిసారు. అక్కడ బావి ఉంటుంది, మంచినీళ్ళ బావి. నీళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయి. ఊరికి నీళ్ళు కొడుతుంటే అందరు అక్కడి నుంచి మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఎక్కడైనా అమ్మవారి గుడి ఎదురు శ్మశానం ఉండటం చూసారా? ఇక్కడ గుడి ఎదురే శ్మశానం ఉంటుంది. ఇంకా మళ్ళీ ఒంగోలు రిటర్న్ అయిపోయాము. బాయ్ బాయ్, టాటా.